ప్రతి 3వ శనివారం మన ఆంధ్రప్రదేశ్లో జరిగే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం జరగవలసిందిగా సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ రాఘవేంద్రారెడ్డి మరియు వారి సోదరుడు రఘునాథ్ రెడ్డి నియోజకవర్గంలో పరిధిలో మాధవరం మరియు పెద్ద కడుపూరు టౌన్లో పాల్గొనడం జరిగింది. అనంతరం ఇన్ఛార్జ్ అధికారులు మరియు టీడీపీ నాయకులతో పాటు చీపురు పట్టి శుభ్రతలో పాల్గొన్నారు. ఆ తర్వాత ఇన్ఛార్జ్ మాట్లాడుతూ ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మించి భావితరాలకు భవిష్యత్తు ఇవ్వడం మన అందరి బాధ్యత అంటూ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పెద్ద కడుపూరు మండలం నాయకులు రమాకాంత్ రెడ్డి, బసరదొడ్డి ఈరన్న, కురువ మల్లికార్జున, నల్లమల విజయ్, కోడిగుడ్ల ఏసేవు, మీసేవ ఆంజనేయ, రామాంజనేయులు, వెంకటేష్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ప్లాస్టిక్ కవర్లు వద్దు, బట్ట సంచులు ముద్దు, ప్లాస్టిక్ కవర్లు వద్దు, ప్లాస్టిక్ కవర్లు వద్దు, ప్లాస్టిక్ కవర్లు వద్దు, ప్లాస్టిక్ గ్లాసులు వద్దు, ప్లాస్టిక్ గ్లాసులు వద్దు. వాడండి 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 మారితే మనం మారితే చెత్తను తొలగిద్దాం, చెత్తను తొలగిద్దాం, చెత్తను తొలగిద్దాం. ఊరికి గౌరవం, ఊరికి గౌరవం, ఊరికి గౌరవం. తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీ రాఘవేంద్ర రెడ్డి అన్న గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమానికి సభాధ్యక్షులైనటువంటి సర్పంచ్ రామాంజనేయులు గారికి, రమాకాంత్ రెడ్డి గారికి, బసలదొడ్డి ఈరన్న గారికి, యశోబ్ గారికి, విజయ్ గారికి, మల్లికార్జున గారికి, అంజి గారికి, రామాంజనేయులు గారికి, పేరు పేరున ప్రతి ఒక్కరికి, ఇక్కడ వచ్చిన అన్ని గ్రామాల కార్యకర్తలకు, పత్రికా విలేకరులకు, ముఖ్యంగా ఈ ప్లాస్టిక్ ఎంత ప్రమాదం అంటే మొన్ననే కౌతాళం మండలంలో రాజు అనే అతను బళ్ళారు నుండి ఒక ఆవు తీసుకొచ్చాడు. తీసుకొని వచ్చిన తర్వాత ఇంటి దగ్గర కట్టేసి 3 రోజులు మేత వేస్తే అది మేత తినలే. డాక్టర్లు పిలిచి చూస్తే అదేదో జ్వరమో లేదా ఏదో వచ్చిందని చెప్పి మందులు వేసినారు, తగ్గలే, అది మేత తినలే. తీరే 3 రోజులకి 4వ రోజుకి చనిపోయింది. ఈ ప్లాస్టిక్ ని ఎంత దూరం పెట్టుకుంటే మనకు అంత మంచిగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన నియోజకవర్గంలో పోయిన సంక్రాంతికి సీసీ రోడ్లు అయితే 10 కోట్ల రూపాయలు వేయడం జరిగింది నియోజకవర్గంలో. అదేవిధంగా ఆర్ఎండ్బి శాఖ సంబంధించి దాదాపు 3-4 కోట్ల రూపాయలు కూడా ఈ ప్యాచ్ వర్క్లు కూడా వేయడం జరిగింది. మొన్ననే విజయవాడ పోయినప్పుడు కానీ మొన్న ఇక్కడ లోకేష్ బాబు గారు వచ్చినప్పుడు కూడా ఈ రోడ్ల సమస్యలు అందరూ కూడా మన నాయకులతో పాటు అందరూ వివరిస్తే మీ నియోజకవర్గం అభివృద్ధి చేసే బాధ్యత మాది అని చెప్పి మాట ఇవ్వడం కూడా జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలోనే సీఎం రిలీఫ్ ఫండ్ కూడా 28 చెక్కులు ఒకటేసారి తెచ్చుకున్న ఘనత కూడా అది మంత్రాలయం నియోజకవర్గానికి దక్కిందని చెప్పి తెలియజేసుకుంటున్నాం. కాబట్టి మీకు ఎప్పుడైనా అందుబాటులో ఉంటా, మా నాయకులు అందుబాటులో ఉంటారు. ఏ సమస్య వచ్చినా మా దృష్టికి తీసుకొని వస్తే ఖచ్చితంగా మీ సమస్యలు తీర్చే బాధ్యత మాదే అని చెప్పి తెలియజేసుకుంటున్నా. ఈ ఆర్ఎండ్బి రోడ్లు కూడా తొందరలో నియోజకవర్గంలో ఈ చాలా ఇక్కడ ఈ ఆదోని నుండి పెద్ద గడుపురకు వచ్చే రోడ్ అయితేనేమే, ఎమ్మెనూరు నుండి మాలపల్లి పోయే రోడ్ అయితేనేమే, కోసిక నుండి ఆలివు పోయే రోడ్ అయితేనేమే, ఇంకా రకరకాల రోడ్లన్నీ కూడా అన్ని ప్రపోజల్ పంపించడం జరిగింది. దాదాపు ఈ 2-3 సంవత్సరాల్లో మంచి రోడ్లు ఏర్పడతాయని చెప్పి తెలియజేసుకుంటున్నా. మన కూటమి ప్రభుత్వం దయ వల్ల ఈ మంత్రాలయం నియోజకవర్గంలో అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపించే బాధ్యత నాదే అని చెప్పి